నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనారోగ్య బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. తెనాలిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. పలు చోట్ల జరిగిన జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెలుగు జాతికి ఎన్టీఆర్ మహోపకారం చేశారని నివాళులర్పించిన ఆలపాటి. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల హవా. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ 3 దశల్లో జరిపిన ఇంటర్వ్యూల్లో నెగ్గిన ఉద్యోగాలకు ఎంపికైన 22 మంది ఏఎస్ఎన్ విద్యార్థులు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మొత్తం 1721 మందికి ఉద్యోగాలు లభించడం గర్వకారణమన్న ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప శ్రీనివాసరావు దంపతులు. జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప దంపతులకు పూర్ణ కుంభ స్వాగతం పలికిన అర్చకులు. తెనాలిలో కెనాల్ లైటింగ్ పట్టణాభివృద్ధికి మరొక అందమైన ముందడుగు. నూతనంగా ఏర్పాటు చేసిన కెనాల్ లైటింగ్ ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. అనారోగ్య బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర ఆహారం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 21 మంది లబ్ధిదారులకు 7,75,414 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. నిరుపేద కుటుంబాలకు వైద్య సహాయం అందించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి మనోహర్ చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలకు సేవ చేయగల అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని, ఆసుపత్రులు సరైన విధంగా బిల్లులు సమర్పిస్తే 2 నుంచి 3 వారాల్లోనే రీయింబర్స్మెంట్ జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే అవసరమైన సందర్భాల్లో ఎల్ఓసి సదుపాయం ద్వారా రోగులు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా నేరుగా చికిత్స పొందే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 21 మందికి సుమారు 8 లక్షల రూపాయలు వాళ్ళకి ఏదైతే వైద్య సేవల నిమిత్తం ఖర్చు పెట్టారో దానికి రీయింబర్స్మెంట్గా హాస్పిటల్స్కి వాళ్ళు కట్టిన డబ్బుకి కొంతవరకు వీళ్ళందరికీ కూడా ఈ వెసులుబాటు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సీఎంఆర్ఎఫ్ కార్యక్రమం ఈరోజు అందజేయడం జరిగింది. అనేక గ్రామాల నుంచి తెనాలి పట్టణం నుంచి కూడా చాలామంది పాపం ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా మరింత వేగవంతంగా ఈ కార్యక్రమం అందరికీ అందే విధంగా పారదర్శకంగా జరిగే విధంగా హాస్పిటల్స్ తోటే డైరెక్ట్గా ప్రభుత్వం ఈ ఇన్సూరెన్స్ పథకం తీసుకొచ్చి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఒక తెనాలి నియోజకవర్గంలోనే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 5,60,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మనం దాదాపు 553 కుటుంబాలకి మనం అందించగలిగాం. సో ఆ విధమైన ఒక మార్పు కోసం మనం చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు అవడం మాకు అటువంటి అవకాశం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలకి ఆ సేవాభావంతో చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. సక్రమంగా హాస్పిటల్స్ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మీరు కరెక్ట్గా బిల్స్ అయ్యి అందిస్తే తప్పకుండా మీకు 2-3 వారాల్లోనే మీకు రీయింబర్స్మెంట్ జరిగేటట్టు చేస్తాం. హాస్పిటల్కి అడ్మిట్ అయినప్పుడు ఒకవేళ ఆపరేషన్కి ఒక 3-4 రోజులు టైం ఉన్నా మీరు ఇమీడియట్గా ఎల్ఓసి అనేది ఉంటుంది. ఎల్ఓసి వచ్చి తీసుకోవచ్చు. అప్పుడు మీరు ఏమాత్రం కూడా డబ్బు కట్టకుండా డైరెక్ట్గా హాస్పిటల్కే వెళ్ళిపోయేటట్టు మీకు ఆ వెసులుబాటు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వస్తుంది. కాబట్టి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొలి ఎన్నికల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, తెలుగు ప్రజలకు తెలుగు భాషకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో భాగంగా గురువారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్లు
అడుసుమిల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 4వ వార్డులో జరిగిన వేడుకల్లో శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 4వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వట్టికోటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అడుసుమిల్లి వెంకటేశ్వరరావు సుమారు 1000 మందికి అన్నదానం చేశారు. వార్డులోని తెలుగుదేశం కార్యకర్తలు టి రత్తయ్య, శాఖమూరి ప్రసాద్, కె జ్ఞానేంద్ర ప్రసాద్, చందు, గుమ్మడి రమేష్, కావూరి ప్రేమ్చంద్, అమర్చందు, రజనీకాంత్, పిన్నమనేని కోటేశ్వరి, నువ్వుల సాయి, రవితేజ, ఏ అజిత్ కుమార్, కమతం వెంకటేశ్వర్లు తదితరులు నాయకులు పాల్గొని ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మున్సిపల్ కార్యాలయం మీదుగా మార్కెట్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మహానాడులో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ పట్టణ ఖుద్దూస్ కార్యదర్శి వసంతం అశోక్, జొన్నాదుల మహేష్, కేసన కోటేశ్వరరావు, పార్టీలోని ఇతర నాయకులు పాల్గొన్నారు. నూట 3వ జన్మదిన మహోత్సవాన్ని యావత్ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడుంటే అక్కడ కారణ జన్ముడైనటువంటి యుగపురుషుడు యొక్క పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నాం. రాజకీయాలకి ఒక కర్త అర్థాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ఎవరైనా స్వర్గీయ నందమూరి తారక రామారావు. అందుకే రాజకీయాల్లో కాలాన్ని ఏ రకంగా నిర్ణయిస్తామో తెలుగుదేశం పార్టీ పూర్వం, తెలుగుదేశం పార్టీ తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి కారకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన పాలన 7 ఏళ్ల కాలమైన ఆనాటి పాలనలో ఏ అంశాలైతే స్వాతంత్రం వచ్చి అప్పటికి 37 ఏళ్ళైనా కూడా బూజు పట్టినటువంటి బూర్జువా విధానాలని కొనసాగిస్తూ ఉంటే ఆ విధానాలకి తిలోదకాలు ఇచ్చినటువంటి మహానాయకత్వం తెలుగుదేశం పార్టీది. ఆనాటి వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు. ఎందుకంటే ఆయన కర్ణాలు, మున్సిపుల రద్దు, సమితులు రద్దు, పాలనా వ్యవస్థను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడమే కాకుండా ఏ ప్రజలైతే దేవుళ్ళుగా భావించారో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే భావన ఆచరణాత్మకంగా అమలు చేసినటువంటి వ్యక్తి. జెండాని ఎజెండాగా చేసుకున్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఆ జెండాలో ఏదైతే గుర్తులు ఉన్నాయో నాగలి, చక్రం, పసుపుతనం, అదేవిధంగా గూడు, ఇవన్నీ కూడా సామాన్య మానవుడికి సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గుర్తు కూడా సామాన్య మానవుడికి సంబంధించినటువంటి గుర్తు. అసామాన్యుడిగా కళాకారుడిగా, అసమాన్యుడిగా ఒక రాజకీయవేత్తగా, అసమానుడిగా ఒక సామాజిక అంశాలను సృజించగలిగినటువంటి శక్తి సంపన్నుడు మన యుగపురుషుడు అన్న నందమూరి తారక రామారావు. తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవుడు. ఆ రకంగా ఈ రోజున ప్రజల యొక్క గొంతులో నుంచి, హృదయాల్లోంచి ఆవిర్భవించినటువంటి నాయకత్వం నారా లోకేష్ గారిది. ఆ రకమైనటువంటి నాయకత్వంతో ఈ రోజున ప్రజల్ని ఒక సమస్యల్ని పరిష్కరించుకుంటూ దాదాపు 1,50,00,000 మంది ప్రజల్ని 4,000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేస్తూ యోగగలం ద్వారా తన గళం కాదు ప్రజాగళాన్ని తన గళంగా చేసుకున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు. అలాంటి త్రిమూర్తుల యొక్క నాయకత్వంలో ఈ రోజున గంగా, యమున, సరస్వతికి ఎలాంటి పవిత్రత వస్తుందో అంతకంటే పవిత్రతతో కూడినటువంటి భావజాలంతో ఈ రోజున ఈ తెలుగుదేశం పార్టీ 44వ మహానాడిని అత్యంత వైభవంగా గొప్పగా చేసుకున్నటువంటి మహానాడికి అనేక రకాలుగా తరలి వస్తున్నటువంటి ఇది ఒక కొత్త సాంప్రదాయం. ఈ రోజున సమాజంలో సగభాగమైన మహిళల్ని గుర్తించినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీకి. ఆనాడు హిందూ కోడ్ గురించి మాట్లాడితే అంబేద్కర్ గారు పదవీచ్యుతుడైనారు. కానీ అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత
స్త్రీకి ఒక సముచితమైనటువంటి గౌరవాన్ని, స్థానాన్ని కలిగించినప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పి ఆనాడు పూజ్య బాపూజీ గారు ఏ రకంగా స్త్రీకి గౌరవం లభించాలి, అర్ధరాత్రి ఒక మహిళ నడిచినప్పుడే నిర్భయంగా ఆనాడు నిజమైన స్వాతంత్రానికి మరొక మచ్చుతునక తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత స్త్రీకి సమాన హక్కు కల్పించినటువంటి సందర్భం అని చెప్పి మీకు మనం చేస్తాం. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్కు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 22 మంది ఎంపికైనట్లు ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ తెలియజేశారు. స్థానిక ప్రకాశం రోడ్డులోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో గురువారం విలేకరుల సమావేశంలో ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ మాట్లాడారు. గత జనవరి నుంచి 3 స్థాయిల్లో జరిగిన ఎంపికల్లో తమ విద్యార్థులు చక్కని ప్రతిభను కనబర్చి 22 మంది టీసీఎస్ ఉద్యోగాలకు ఎంపికయ్యారని చెప్పారు. ఐటీ రంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో తమ విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో మొత్తం 1721 మంది ఉద్యోగాలకు ఎంపికవడం గర్వకారణంగా చెప్పారు. 36 ఏళ్ల నాడు స్థాపించిన విద్యాసంస్థ గత 25 ఏళ్లుగా నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగ భరోసాను కల్పిస్తోందని గుర్తు చేశారు. కంపెనీల అవసరాలకు తగినట్టుగా అప్డేట్ అవుతూ విద్యార్థులను తీర్చిదిద్దడం ఇందుకు కారణమన్నారు. ఫలితంగానే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా జాతీయ స్థాయిలో 3వ ర్యాంకులో నిలిచిందని వివరించారు. కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రామ్చంద్ మాట్లాడుతూ కాలేజ్ యాజమాన్యం వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల కారణంగా తమ విద్యార్థులు అకాడమిక్ విద్యతో పాటు పలు సర్టిఫికేట్ కోర్సులను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. అందుచేతనే క్యాంపస్ ఎంపికల్లో విజేతలుగా నిలిచి డిగ్రీతో పాటు ఉద్యోగంతో బయటకు వెళుతున్నారని అన్నారు. టీసీఎస్ ఐటీ విభాగానికి చెందిన ఇగ్నైట్కి 22 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయి కంపెనీ నుంచి ఆ స్టూడెంట్స్కి ఈమెయిల్ వచ్చిన సందర్భంగా అలాగే ప్రిన్సిపల్ రామచంద్ గారికి కంపెనీ నుంచి ఇంటిమేషన్ రావటం, ఆ 22 మంది స్టూడెంట్స్ అభినందిస్తూ అలాగే రామచంద్ గారిని అభినందిస్తూ నిజంగా మనం చూస్తే సుమారు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఈ 36 సంవత్సరాల చరిత్రలో 25 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కొన్ని వేల మంది విద్యార్థులకి ఉద్యోగ భద్రతని ఇచ్చిన కాలేజ్. ఈ ప్రాంతంలో ఎంతోమంది పేద మధ్యతరగతి పిల్లలకి నాణ్యమైన విద్యని, అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ని, ఉద్యోగ భద్రతను కల్పించిన ఈ కాలేజ్. అలాగే ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ యూనివర్సిటీలోనే కాకుండా రాష్ట్రంలోనే క్యాంపస్ సెలక్షన్స్లో అగ్రగామి కాలేజీగా, అలాగే ఈ దేశంలోనే డిగ్రీ కాలేజీలో 3rd రేటింగ్ తెచ్చుకున్న కాలేజీగా ప్రిన్సిపల్ రామచంద్ర గారి ప్రిన్సిపల్షిప్లో వెళ్ళటం ఎంతో గర్వపడతాను. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 1721 ఉద్యోగాలతో ఏపీలోనే బెస్ట్ కాలేజీగా, నెంబర్ 1 కాలేజీగా ఏఎస్ఎన్ డిగ్రీ ఈ సంవత్సరం నేను ఎందుకు చూస్తూ ఉన్నానంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో కానీ, ఐటీ ఉద్యోగాల్లో కానీ, క్యాంపస్ సెలక్షన్లో కానీ వచ్చిన మార్పులను మనందరం గమనిస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం కంపెనీస్కి ఏ వాంటింగ్ ఉంది, కంపెనీస్ ఏ రకమైన ఉద్యోగస్తుల్ని కోరుకుంటున్నారో ఆ రకమైన స్టూడెంట్స్ని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో తయారు చేయటమే ఏఎస్ఎన్ కాలేజీ స్పెషలైజేషన్. ఎందుకు ఏఎస్ఎన్ కాలేజీ ఇంత మాన్యంలో కూడా 17 ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ 1721 ఉద్యోగాల్ని ఏఎస్ఎన్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు సాధించగలిగారంటే ఇది ఒకటే. కాలేజీ ప్రతి సంవత్సరం అప్గ్రేడ్ అవుతాం. కంపెనీస్ ఏ రకమైన ఉద్యోగ అవకాశాలని పుచ్చుకుంటున్నాయో ఆ ఉద్యోగ అవకాశాలని ఈ కాలేజ్ స్టూడెంట్స్కి తయారు చేయటం ఏఎస్ఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ రామచంద్ చేసిన ఫలితం. అందుకే గర్వంగా ఉండాలి. ఈ ప్రాంతంలో మా తండ్రి స్వర్గీయ అన్నా సత్యనారాయణ గారు ఏ ఆశయాలతో అయితే ఈ కాలేజ్ ఈ ప్రాంతంలో పిల్లలకు ఒక మంచి డయాస్ అవ్వాలి, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవ్వాలి, ఉద్యోగ భద్రత కావాలన్నారు.
ఇన్ని సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం అలాగే మారుతున్న పరిస్థితికి అనుగుణంగా కాలేజీ అప్డేట్ 2025-26 సంవత్సరము డిగ్రీ పూర్తి చేసుకుంటున్న విద్యార్థుల కోసం ప్రముఖ ఐటీ కంపెనీ TCS వాళ్ళ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ విభాగానికి నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో మా ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల నుంచి 22 మంది విద్యార్థులు BSc కంప్యూటర్ సైన్స్ అండ్ BCA చదువుతున్న విద్యార్థులు సెలెక్ట్ అవ్వటం చాలా ఆనందంగా ఉంది. మొన్న జనవరి నుంచి వాళ్ళు 3 స్థాయిల్లో ఈ ఇంటర్వ్యూస్ నిర్వహించారు. ఫైనల్ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ TCS ఆఫీస్లోనే జరిగినవి. నిన్న సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ అఫీషియల్ మెయిల్స్ పంపించి ఆన్బోర్డింగ్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సెలెక్ట్ అయిన ప్రతి విద్యార్థికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ సెలక్షన్ వెనుక చాలా కృషి ఉంది. ఐటీ సెక్టర్, ఐటీ రంగం దాదాపు 85% ఉద్యోగ అవకాశాలు తగ్గిన పరిస్థితులు ఇవి. క్యాంపస్ ప్లేస్మెంట్లో కూడా 85% కట్ డౌన్ చేస్తున్నాయి ఐటీ రంగంలో కంపెనీస్ అన్నీ కూడా. ఆ పరిస్థితుల్లో TCS ఐటీకి మా విద్యార్థులు 22 మంది సెలెక్ట్ అవ్వడం అనేది డెఫినెట్గా వాళ్ళ కృషిని అభినందించాల్సిన విషయం. ఈ సందర్భంగా అన్ని విధాల ట్రైనింగ్ ఇవ్వడానికి, కొత్త ఐడియాస్తో టెక్నాలజీ అడాప్ట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడానికి కాలేజీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి మా చైర్మన్ గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు శృతి. నేను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను. ఇప్పుడున్న ప్రెసెంట్ జాబ్ మార్కెట్లో ఐటీ జాబ్స్ రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మనకి ఎన్నో పెద్ద యూనివర్సిటీస్ అన్నీ మన చుట్టుపక్కల ఉన్నా కానీ ఒక డిగ్రీ కాలేజ్లో ఒక స్టూడెంట్ ఐటీ జాబ్ రావడం అంటే చాలా ఈజీ కాదు. సో ఇట్లా మాకు అందరికీ రావడానికి కారణం మెయిన్ రీజన్ మా లైఫ్ స్కిల్స్. అది అవి నేర్పించడానికి కారణం మా ప్రిన్సిపల్ సార్ డాక్టర్ రామచంద్ర గారు. ఆయన లేకపోతే మేము ఈరోజు ఇక్కడ లేము. సో ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నా పేరు పూజిత. నేను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చదువుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఐటీ అనేది చాలా లోగా ఉంది. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మాకు ఐటీ జాబ్స్ రావడం వల్ల మేము చాలా నేర్చుకుంటున్నాము. అండ్ ఈ జాబ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ప్రిన్సిపల్ సార్ మాకు బాగా సపోర్ట్ చేశారు. రామచంద్ర సార్ ప్రతి దాంట్లో మాకు సపోర్ట్ చేస్తారు. లైఫ్ స్కిల్స్లో చాలా నేర్పించారు. సో వాటి వల్ల మేము ఇలా జాబ్స్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యామని మేము అనుకుంటున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు తరుణ్. నేను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో 2026 పాస్డ్ అవుట్ క్యాండిడేట్ని. నాకు TCS ఐటీలో ఉద్యోగం రావడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్య కారణం మా ప్రిన్సిపల్ సార్. సో మా ప్రిన్సిపల్ సార్కి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి మరొక ముఖ్య కారణం మా కాలేజీలో జరిగే లైఫ్ స్కిల్స్ ప్లాట్ఫామ్. దీనిలో మేము అన్ని రకాలుగా ట్రైన్ అయ్యి కంపెనీస్లో బాగా పర్ఫామ్ చేసి ఇలాంటి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవడం జరిగింది. తెనాలిలో ఈదుల్ ఆజహా పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. చెంచుపేటలోని ఈద్గాలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. త్యాగ నిరతికి ధర్మ నిబద్ధతకు ప్రతీక అయిన ఈదుల్ ఆజహా బక్రీద్ పండుగను గురువారం పట్టణానికి చెందిన ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని దాదాపు 26 మసీదుల పరిధిలోని ముస్లింలు ముతావల్లీలు చెంచుపేటలోని ఈద్గాలో ఉదయం 8 గంటల తర్వాత నమాజ్ చేశారు. రైల్పేట మసీద్ ఇమాం ముఫ్తీ నజీర్ ఆధ్వర్యంలో ఈ నమాజ్ చేశారు. నమాజ్ అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా పక్కనే గల శ్మశాన వాటికకు వెళ్లి చనిపోయిన పెద్దల సమాధులపై పూలు చల్లి నివాళులర్పించారు. ఈద్గా ప్రెసిడెంట్ షేక్ జానీ, షేక్ హిదయతుల్లా, షేక్ కరీం కాలేషా, షేక్ కదీర్ తదితరులు పర్యవేక్షించారు. చెంచుపేట ఈద్గాలో ఈరోజు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు అందరికీ. మరి టైంకి మన 8 గంటలకి మనం ఇక్కడ ప్రార్థన చేసుకున్నాం. అలాగే మా మైనార్టీ ముస్లిమ్స్ అందరి తరఫున మా శుభాకాంక్షలు. అట్లాగే మా తెనాలి శాసనసభ్యులు మంత్రివర్యులు గౌరవనీయులు మంత్రివర్యులు మన మనోహర్ గారికి, ఆలపాటి రాజా గారికి, బ్రహ్మసాని చంద్రశేఖర్ గారికి అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు అందరికీ. అట్లాగే ఈ కూటమిలో ఉన్న నాయకులందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ పండగ వైభవంగా బాగా జరిగింది. మా ముస్లిం సోదరులందరూ కూడా సహకరించారు. బాగా జరిగింది పండగ. కాబట్టి ఎప్పుడు కూడా ఇట్లా జరగాలని చెప్పి
భగవంతుడిని కోరుకుంటూ పవిత్రమైన పండుగ ఇది. అందుకని మేము అందరూ కూడా ఇక్కడ ప్రార్థన చేసుకున్నాం. ఈ రోజున పవిత్రమైన మా బక్రీద్ పండగ జరుపుకున్నాము. చెంచుపేట ఈద్గా నందు తెనాలిలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులు అందరూ కూడా ఒక చోటకు చేరుకొని నమాజ్ చదువుకోవడం జరిగింది. ఏదైతే సమయం కేటాయించామో 8ంటికి అదే సమయం కల్లా కూడా నమాజు ప్రారంభించుకోవడం జరిగింది. ఆఫీస్ సాబు నజీర్ ఆఫీస్ సాబు ఆధ్వర్యంలో ఈ నమాజు చదివించడం జరిగింది. అలానే ఇక్కడ వచ్చేటువంటి మన మైనారిటీ సోదరులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ తరఫు నుంచి ఈ పెయింట్స్ కానివ్వండి, కార్పెట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా సదుపాయాలనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కమిషనర్ గారు వారి తరఫు నుంచి శానిటరీ కానివ్వండి వారందరికీ కూడా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. అలానే పోలీసు సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు తెనాలి మండల అంగలకుదురులో ఘనంగా నిర్వహించారు. అంగలకుదురు గ్రామంలో గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి గణేష్ యూత్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరవల్లి మురళి మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సినీ రాజకీయ రంగాల్లో మకుటం లేని మహారాజుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. రాజకీయాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి పేద ప్రజలకు సంక్షేమ పాలనను అందించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. ఆయన ఆశయాలను యువత ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, బొద్దులూరి వేణు, ముప్పవరపు సాంబశివరావు, గొల్లపూడి సాయిగిరి, కనగాల శ్రీను, చక్రధరి, చిట్టిబాబు, రాంబాబు, ఉమా, ఏలూరి వెంకటేశ్వరరావు, అలపర్తి రామ్మోహన్, పేరం నవీన్, వెలగ ఆదినారాయణ, గణేష్ యూత్ సభ్యులు, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు, పట్టుదలుంటే దేన్నైనా సాధించవచ్చని ఒక నాటకీయ రంగం ద్వారా వెండి తెరకు పరిచయమై అనేక పాత్రలు ఈ ప్రపంచంలో ఏ కళాకారుడు కూడా అంత గొప్ప పాత్రలు వేయలేరు అనే విధంగా ఏ పాత్ర చేసినా రైతుగా, ఒక ఆఫీసర్గా, జడ్జిగా, ఒక కుటుంబ పెద్దగా, ఒక పోలీస్ ఆఫీసర్గా ఏ పాత్ర పోషించినా అది ఎన్టీఆరే చేయాలి. రాముడుగా, భీముడుగా, దుర్యోధనుడిగా, అర్జునుడిగా ఏ దేవుడి పాత్ర వేసినా అది ఎన్టీఆరే చేయాలనే విధంగా ఆయన ఒక అంకిత భావంతో కఠినమైనటువంటి కఠోర దీక్షతో ఏ పాత్ర పోషించినా కానీ ఎన్టీఆర్ తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచం నలుమూలలకి తీసుకొని వెళ్ళి రాజకీయ రంగంలో అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు చూసి, సామాన్యుడి యొక్క కష్టాలు చూసి, ఎన్నో విపత్తులు చూసి ప్రజాసేవ చేయాలి, ప్రజలు నాకెంతో గుర్తింపిచ్చారు, ప్రజాసేవ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీని స్థాపించిన 8 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఆయన ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేశారో మనం చూసాం. కిలో బియ్యం కానివ్వండి, పక్కా గృహాలు కానివ్వండి, జంతా వస్త్రాలు కానివ్వండి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓటు ద్వారా ఎవరైతే అధికారంలోకి వచ్చారో ఆ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా సమాజానికి జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, నిజాయితీతో పాలన అందించాలి అనేటటువంటి ఒక గొప్ప నినాదంతో సామాన్యుణ్ణి, ఒక ఆర్టీసీ కండక్టర్ని కూడా చిన్న చిన్న స్థాయిల్లో ఉన్నాళ్ళని కూడా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసినటువంటి ఒక గొప్ప చరిత్ర ఎన్టీఆర్ గారిది. ఆయన ఏదైతే ఆయన ఆశయాల కోసం, ఆయన లక్ష్యాల కోసం, ఇవాళ పేదవారి యొక్క మనుగడ కోసం మేము కూడా నిజాయితీ గల కార్యకర్తలుగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తామని చెప్పేసి, చంద్రబాబు గారు అడుగుదాడల్లో ఎప్పుడు నడుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి జోహార్. వర్చువల్గా జరుగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమంలో భాగంగా ఐతానగర్లో ఎన్టీఆర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు.
తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పట్టణ ఐతానగర్ లింగారావు సెంటర్లో గురువారం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వర్చువల్ గా జరిగిన మహానాడు మీటింగ్ లో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ర, తెలుగుదేశం నాయకులు నన్నపనేని సుధాకర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, రైతు నాయకులు ఈదర పూర్ణచంద్ర, కాకుమాని సత్యనారాయణ, ఆవుల చక్రవర్తి, చిట్టి రేణుక, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజున ఆయన పెన్షన్ల సిస్టమ్ తీసుకొచ్చి 35 రూపాయలు పెన్షన్లు పెట్టి ఇవాళ దేశం మొత్తం కూడా పెన్షన్ సిస్టమ్ ఫాలో అయ్యే విధంగా ఉంది. ఆ రోజున మహిళలకి ఆచక్కులు వాటా కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ప్రపంచ చరిత్ర, తెలుగు జాతి చరిత్ర నిలబడినంతకాలం ఆయన చిరస్మరణీయులుగా అందరి మనసుల్లో ఉంటాడని చెప్పి ఆయన జన్మదినం సందర్భంగా మహానాడిని అద్భుతంగా జరుపుకోవాల్సిన మహానాడిని ఈ విధంగా హైబ్రిడ్ డిజిటల్ మహానాడిని ఏర్పాటు చేసుకునే విధంగా చేయడం జరిగిందండి. మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో, పెమ్మసాని గారి నాయకత్వంలో ఇక్కడ క్లస్టర్లు దేనికది అరేంజ్ చేసుకుని ఘనంగా జరిపించుకోవడానికి పూనుకున్నారు. ఎవరి వంతు వాళ్ళు వాళ్ళ పరిధిలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, నందమూరి తారక రామారావు గారు ఎప్పటికీ చిరస్మరణీయులు, లాంగ్ లీవ్ పర్సన్. అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టబోడు, మళ్ళీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా. నారా లోకేష్ గారు అనేకమైన విద్యా విధానాల్లో మార్పు తీసుకొచ్చారు. ఈ విధంగా 3 తరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి, ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారిని వారు ఈ యొక్క ఆశయాలన్నింటినీ కూడా కొనసాగించడం వల్లే ఈ యొక్క సమాజం ఈ రకంగా ముందుకు రాగలిగింది. ఈ ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని ఏర్పరచుకోవడానికే ఈ ముగ్గురు ఆలోచనలు పనిచేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ పట్టణానికి చెందిన శ్రీ బాలగణేష్ యూత్ 10వ వార్షికోత్సవం సందర్భంగా పాదచారుల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పట్టణ మారిస్పేటలోని రేపల్ల గేటు వద్ద శ్రీ బాలగణేష్ యూత్ ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. 9 సంవత్సరాల నుంచి అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేసి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎండ తీవ్రతకు బాధపడుతున్న ప్రజలకు దాహార్తి తీర్చే క్రమంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫణి జలాల్, విష్ణు, నాగేంద్ర, లోహిత్, బన్ను, శమంత్, రోహన్, తేజ, జగదీష్, మస్తాన్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ బాలగణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో వేసవి దాహార్తిని తీర్చేందుకు 9 సంవత్సరాలకు అనేక కార్యక్రమాలు చేస్తూ వాటిలో భాగంగా ఈరోజు ఇక్కడ మరి జ్యూస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొద్ది రోజులు ఈ కార్యక్రమం ఇక్కడ కొనసాగించడం కోసం ప్రతిరోజు కూడా మజ్జిగ, మంచినీళ్ళు అనేక రకాలుగా ఈ కార్యక్రమం ఇలా కంటిన్యూ అవుతుంది. ఇది శ్రీ బాలగణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. శ్రీ బాలగణేష్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు ఫ్రెండ్ సర్కిల్ అందరం వేసవకాలంలో మజ్జిగ పంపిణీను జ్యూస్ పంపిణీ చేయడం జరిగింది. తెనాలి మఠం బజార్లో బ్రిగేడ్ దగ్గర మజ్జిగ పంపిణీను వేసవకాలంలో మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. అనేక కార్యక్రమాలు 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అనంగా ఈ సంవత్సరం వేసవకాలంలో మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప శ్రీనివాసరావు దంపతులు స్వస్థలమైన తెన్నాలలోని రామలింగేశ్వరపేటలో గల శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన జస్టిస్ జ్యోతిర్మయి దంపతులకు ఆలయ ఈవో హరిప్రసాద్ నేతృత్వంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈవో హరిప్రసాద్ జస్టిస్ జ్యోతిర్మయి శ్రీనివాసరావు దంపతులకు స్వామివారి శేష వస్త్రాలను అందజేశారు. ముస్లింల పర్వదినాల్లో మరొక పెద్ద పండుగ అయిన బక్రీద్ను ఘనంగా జరుపుకున్నారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా స్థానిక 5వ వార్డులోని ఆయేషా మసీదులో ఉదయం నమాజ్, దుబా కార్యక్రమాలు ఘనంగా జరిగే. త్యాగానికి ప్రతిరూపమైన ఈ పండుగను అందరూ సుఖశాంతులతో బాగా జరుపుకోవాలని ముఫ్తీ ఇర్ఫాన్ బయాన్
జరిపారు. ఈ కార్యక్రమంలో ఆయిషా మసీద్ ముతావల్లి షేక్ పెచింగ్ సుబానీ షేక్ నాజర్ షేక్ షరపతుల్లా మసీద్ పెద్దలు పాల్గొన్నారు. बेटियों को अल्लाह सही जोड़े नसीब फरमा, बेटों को सही जोड़े नसीब फरमा, घरों से कर्जों को दूर फरमा, हलाल पाकीज़ा तैयब रोज़ी के दरवाजे हम लोगों के लिए कुशादा फरमा, हराम दरवाज़ों से हम सब की हिफाजत फरमा। ऐ अल्लाह बरकत वाली ज़िंदगी, बरकत वाली रोज़ी नसीब फरमा, बीमारियों से हिफाजत फरमा, जितने लोग बीमार है सेहत कामिला आजिला मुस्तक़बिल। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। तेनाली के तमाम मुसलमान भाइयों को हमारी तरफ से नंदुलपेट आयशा मस्जिद के कमेटी और मेरी तरफ से ईद मुबारक पेश करता हूँ। ये ईद उल अज़हा बकरा ईद की ईद है। अल्लाह हम सब की इस ईद को कबूल फरमाए। अल्हम्दुलिल्लाह इस ईद में एक बहुत बड़ी सुन्नत ज़िंदा हो रही है क़ुरबानियों की। अल्लाह हमारी इस क़ुरबानियों को कबूल फरमाए और हर साथी क़ुरबानियों का एहतमाम करे। 3 दिन तक ये क़ुरबानियाँ चलने वाली है। आज पहला दिन है जुमेरात, जुमा, हफ्ते के दिन मगरिब से पहले तक क़ुरबानियाँ होगी। हर साथी क़ुरबानियों को करे और क़ुरबानी के गोश्त को सही जगह पर 3 हिस्से बनाकर अपने में, रिश्तेदारों में, गरीबों में बांटने की पूरी कोशिश करे और अल्लाह से दुआ करे कि क़ुरबानियाँ कबूल हो और इन क़ुरबानियों को करे और क़ुरबानी में अपने साथ साथ अपने मुल्क के, अपने वतन के बिरादर हज़रात जो है उन सब को शामिल करे। हर एक को क़ुरबानी का गोश्त पहुँचाए और हर एक को अपने खुशी में साथ लेने की कोशिश करे। अल्लाह हमारी क़ुरबानियों को कबूल फरमाए और इस ईद की खुशी अल्लाह हर एक को। స్థానిక బాలాజీరావుపేటలోని తడికల మిల్లు సమీపంలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం నందు బాటసారులకు, పాలచారులకు గురువారం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో భాగంగా ట్రస్ట్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చలివేంద్ర నందు బాటసారులకు, పాదచారులకు ప్రతిరోజు మంచినీరు, గురువారం రోజున మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చలివేంద్ర నందు గురువారం సిద్దుల సాయినాథ్ కుటుంబ సభ్యుల సహకారంతో బాటసారులకు, పాదచారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ సభ్యులు వెచ్చ నాగకృష్ణ కిషోర్ మాట్లాడుతూ ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా రూపుదిద్దుకోనున్న నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంకు ప్రజలందరూ సహకరించాలని పేర్కొన్నారు. ప్రజలకు వేసవి దాహార్తిని తీర్చేందుకు శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ట్రస్ట్ జీవితకాల సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తం తీర్చేందుకు తెనాలి పురపాలక సంఘ యొక్క ప్రోత్సాహంతో స్థానిక బాలాజీరావుపేట తడికిమిల్ల సమీపంలో విఘ్న శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా బాటసారులకు, పాదచారులకు కూడా మంచినీటి పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి గురువారం కూడా దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రోజున ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సిద్ధుల సాయినాథ్ గారు వారి కుటుంబ సభ్యులు దాతగా నిలవడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీనివాస ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాము. అలాగే ప్రతిరోజు కూడా మంచినీటి పంపిణీ కూడా సహకరిస్తున్న దాతలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. విఘ్న శ్రీనివాస ట్రస్ట్ చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలు రానున్న రోజుల్లో మరిన్ని ఉధృతం చేయనున్నట్టు తెలియజేసేందుకు సంతోషకరంగా ఉంది. విఘ్నస్థ శ్రీనివాస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బాలాజీరావుపేటలోని నారాయణ అక్షాక్షరి దివ్యక్షేత్రం నిర్మించబోయే ప్లేస్ నందు చలివేంద్రం ఏర్పాటు చేయబడినది. ఈ చలివేంద్రంలో పాదచారులకు, చుట్టుపక్కల ప్రజలు, తెనాలికి అనేక పనుల సందర్భంలో తెనాలి విచ్చేసే ప్రయాణికులకు మంచినీటిని సరఫరా చేయటందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. దీన్ని ఇట్లానే కంటిన్యూ చేయాలని, ఇట్లాంటి కార్యక్రమాలు మరి కొంతమంది దీనికి సహకరించాలని మన విఘ్నస్థ శ్రీనివాస ట్రస్ట్ వారి తరపున మేము తెనాలి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కెనాల్ లైటింగ్ పట్టణ అభివృద్ధికి మరొక అందమైన ముందడుగుగా తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
తెనాలి పట్టణంలోని విఎస్ఆర్ కాలేజ్ నుంచి వైకుంఠపురం వరకు ఏర్పాటు చేసిన ఆకర్షణీయమైన కెనాల్ లైట్స్ ను బుధవారం రాత్రి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెనాల్ లైట్స్ తో పట్టణ సౌందర్య వృద్ధితో పాటు ప్రజలకు రాత్రి వేళల్లో మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కెనాల్ పరిసర ప్రాంతాలు అందంగా తీర్చిదిద్దడంతో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణ 2 గేట్ల మధ్య గల రహదారిలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. తెనాలి పట్టణం 23వ వార్డులోని ఆర్ఆర్ నగర్ మల్లెపాడు వెళ్లే సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం జరిగింది. తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోడ్డును ప్రారంభించారు. 30,05,000 నిధులతో ఈ రోడ్డును నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు, ఎంఈపీ శ్రీకాంత్, డిఈఈ శ్రీనివాసులు, ఏఈ సూరిబాబు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. వెరీ గుడ్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ సీఎం దివంగత నందమూరి తారక రామారావు 103వ జయంతిని పురస్కరించుకుని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో అమృతలూరులో పలు సేవా కార్యక్రమాలు జరిపారు. మండల కేంద్రం అమృతలూరులోని ఎలవర్రు రోడ్డులో గల ఎన్టీఆర్ కాలనీలో మార్చి నెల 13వ తేదీన శుక్రవారం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన గున్నం నాంచరయ్యకు చెందిన పూరిల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో అగ్ని ప్రమాద బాధితుడు నాంచరయ్యకు గురువారం నిత్యావసర సరుకులు, కూరగాయలు, నూతన వస్త్రాలను అందజేశారు. ఇదే క్రమంలో గ్రామస్తుల శ్రేయస్సు కోరి పర్యావరణ పరిరక్షణకు గ్రామంలోని కాళీకృష్ణ మందిరంలో కుట్టు శిక్షణ నేర్చుకుంటున్న మహిళలకు రామఫలం, లక్ష్మణ ఫలం మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గ్రంథి సురేష్, మల్లెపెద్ది సర్వీజీ, వెనుగళ్ల దివాకర్, పరుచూరి శంకర్, శోభన్ బాబు, బడుగు అనిల్ కుమార్, ఉషా పాల్గొన్నారు. మరి ఉన్న కొద్దికి క్యాన్సర్ రోగం అనేది ఇంకా పెరుగుద్ది. ఎందుకంటే రసాయనిక ఎరువులు వాడకం కానీ, మనం ప్లాస్టిక్ వాడకం కానీ, వీటన్నిటి వల్ల క్యాన్సర్ రోగం పెరుగుద్ది. అయితే దాన్ని భయపడాల్సిన పని లేదు. ముందే మనం తెలుసుకుంటే మరి నివారణ చర్యలు లేదు. మనం తెచ్చిచ్చే మొక్కల్ని మరి ఆకు 2 సంవత్సరాల తర్వాత ఆకుతో టీ తాగినా క్యాన్సర్ నివారించబడుతుంది. మరి దీనికి వచ్చే నెలలో మేము ఇంకా నందమూరి బసవతారకం ఎన్టీ రామారావు గారి సతీమణి గారి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వ్యాను అంతా తీసుకొచ్చి స్టాఫ్ వచ్చి మరి పరీక్షలు కూడా చేయడం ఈ ప్రాంతంలో జరుగుద్ది. ఇది కాకుండా ఇంకా మరి లక్ష్మణ ఫలం అనే మొక్కలు వర్షాలు పడ్డాక ఇప్పుడు ఇచ్చేవి కాకుండా ఇంకా ఇస్తాం. ఇప్పుడు గోవాడ మన ఊరికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా సుఖవాసి హరిబాబు గారని సేంద్రీయ వ్యవసాయం చేస్తాడు హైదరాబాద్లో. ఆయన ప్రత్యేకంగా వారిని చెప్తే ఇప్పుడు అర్జెంటుగా వాడికి మనకి కొన్ని మొక్కలు పంపారు. కాబట్టి మీరు సాధ్యంత వరకు క్యాన్సర్ లేకపోయినా మన ఇంటి దగ్గర మొక్క పెంచుకుంటే పర్యావరణం బాగుంటుంది. మన దగ్గరలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే వారికి ఈ ఇవ్వడానికి బాగుంటుంది. కాబట్టి మీరు చెప్పి మరి ఈ మొక్కలు తీసుకెళ్ళి జాగ్రత్తగా పెంచేవాళ్ళే తీసుకెళ్ళండి, మొహాటం ఉంది. ఇది చాలా ముఖ్యం. దూరం నుంచి తెచ్చాం. మరి ఇంకా వర్షాకాలంలో ఇంకెవరికైనా కావాలన్నా కూడా మరి మీరు తెలుసుకుని చెబితే మరి మీ టీచర్ గారికి ఇది భవిష్యత్తులో వర్షాలు పడ్డాక మళ్ళా ఇస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అనారోగ్య బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. తెనాలిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. పలు చోట్ల జరిగిన జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగు జాతికి ఎన్టీఆర్ మహోపకారం చేశారని నివాళులర్పించిన ఆలపాటి. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల హవా. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ 3 దశల్లో జరిపిన ఇంటర్వ్యూల్లో నెగ్గిన ఉద్యోగాలకు ఎంపికైన 22 మంది ఏఎస్ఎన్ విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో మొత్తం 1721 మందికి ఉద్యోగాలు లభించడం గర్వకారణమన్న ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప శ్రీనివాసరావు దంపతులు. జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప దంపతులకు పూర్ణ కుంభ స్వాగతం పలికిన అర్చకులు. తెనాలిలో కెనాల్ లైటింగ్ పట్టణాభివృద్ధికి మరొక అందమైన ముందడుగు. నూతనంగా ఏర్పాటు చేసిన కెనాల్ లైటింగ్ ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.